మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఈ ఘటనతోనైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా కళ్ళు తెరిచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటంటే మిత్రులారా, నల్లగొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ పక్కన ఉన్నటువంటి లతీఫ్ సాహెబ్ అనే గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయడానికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రభుత్వాన్ని ఒప్పించి 140 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ గుట్టపైకి ఘాటు రోడ్డు నిర్మాణం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అప్పుడే ఒక ట్విస్ట్ మొదలైంది. వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎంటర్ అయ్యి, ఇది మా యొక్క వక్ఫ్ బోర్డు ల్యాండ్, ఇందులో ఎలాంటి రోడ్లు వేయడానికి మీకు అనుమతులు లేవు, మా అనుమతితోటి రోడ్లు వేయాల్సి ఉంటుంది, కానీ మేము ఎలాంటి అనుమతులు ఇవ్వము, భవిష్యత్తులో కూడా మీకు ఎన్ఓసి ఇచ్చే ప్రసక్తే లేని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి తేల్చి చెప్పడంతో పాటు కూడా రోడ్లు భవన శాఖ వారికి కూడా లిఖితపూరితంగా వీళ్ళు లెటర్ రాయడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, వీళ్ళు కోర్టుకు వెళ్ళి కూడా దాఖలు చేస్తారు. కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ నాయకుల పరిస్థితి దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనుమతులు ఉంటే తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు చేయలేరు. అది కూడా 140 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి రోడ్డు నిర్మాణం ఆగిపోయిందంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళకు ఈ ఘటన ఒక చెంపపెట్టు గుణపాఠంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నారా. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేనటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాన్ని వక్ఫ్ బోర్డుకి ఇచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. వక్ఫ్ బోర్డును తీసుకొచ్చిందే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఏ శాఖకు లేనటువంటి విస్తృతమైన అధికారాలు కల్పించింది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ పాపం వల్ల వక్ఫ్ బోర్డు బారిన పడి భారతదేశంలో చాలామంది పేదలు విలవిల కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క భూములు కోల్పోయి ఈ యొక్క వక్ఫ్ బోర్డు దుర్మార్గాలు ఏ రకంగా ఉన్నాయంటే, తమిళనాడులో 5 గ్రామాలు కూడా మావే అని చెప్పేసి క్లెయిమ్ చేయడంతో పాటు, అంతేకాకుండా ఇక గ్రామంలో 100 ఏళ్ల నాటి ప్రాచీన దేవాలయం కూడా మా యొక్క వక్ఫ్ బోర్డులో నిర్మాణం చేశారని చెప్పి తీర్మానం చేసింది, క్లెయిమ్ చేసుకుంది ఈ యొక్క వక్ఫ్ బోర్డు. కర్ణాటకలో రైతుల భూములు కూడా మావే అని చెప్పేసి ఈ యొక్క వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అంతేకాదు మిత్రులారా, రైల్వే శాఖ భూములు, విమానాశ్రయ భూములు, చివరికి హైకోర్టు భూములు, ఇకపోతే ప్రాచీన దేవాలయాల భూములు, ఎండోమెంట్ భూములు, ప్రతి ఒక్కటి కూడా చాలా చోట్ల ఇవన్నీ మావే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంది అక్రమంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు. ఈ దేశం లోపల రక్షణ శాఖ, రైల్వే శాఖ తర్వాత అంత పెద్ద స్థాయిలో భూములు కలిగి ఉన్నటువంటి సంస్థ శాఖ ఏదైనా ఉందంటే అది ఈ యొక్క వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డుకు ఇన్ని లక్షల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు దానం చేశారు ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు? ఆధారాలు లేని పరిస్థితి. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు స్పందించినటువంటి దుర్మార్గమైన స్థితి ఇక దేశం లోపల ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ వారికి ఇలాంటి గుణపాఠం జరిగి తీరాల్సిందే. ఇదే కాదు, ఇంకా ప్రభుత్వం సంబంధించినటువంటి దేనికి కూడా వీళ్ళకి భూమిలో అనుమతి ఇవ్వరు, తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. కానీ మిత్రులారా, అదే ఒక హిందూ దేవాలయం భూమి అయితే, అదే హిందూ దేవాలయ ఎండోమెంట్ భూమి అయితే ఈ పాటికి హిందువుల అభిప్రాయంతో పని లేదు, భక్తుల కోరికలతో పని లేదు. కానీ ఈ పాటికి నిధులతో వాళ్ళకి ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాడి కాంట్రాక్ట్ ఇచ్చేసి పనులు ప్రారంభం చేసేవారు, ఎవరికి దొరికినంత వాడు దోచుకునేవారు. అంత దుర్మార్గమైన స్థితి ఈ దేవాలయాలు ఉంది. అంతేకాదు మిత్రులారా, దేవాలయాలు ఇంకా దుర్మార్గం ఏంటంటే, వీళ్ళకి నచ్చినటువంటి వాడిని తీసుకొచ్చి అక్కడ పాలక వర్గం ఏర్పాటు చేసి వానికి అర్హత ఉన్నా లేకున్నా అక్కడ పెట్టి ఇష్టానుసారంగా ఈ రాజకీయ నాయకులు రాబందుల్లా దేవాలయాల మీద వాలి భక్తుల సొమ్ము కోట్లాది రూపాయలు దోచుకుపోతున్న స్థితిని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వీరికి ఇప్పటికైనా అర్థం కావాలి. అక్కడ రోడ్డు వేయాలంటే వాళ్ళు ఒక మాట చెప్తే ఆగిపోయింది, మీకు చేయడానికి ఎలాంటి అధికారం కూడా లేదు. ఒక మసీదుని కానీ, చర్చిని కానీ, వాళ్ళ యొక్క ఒక్క భూమిని కూడా తాకేటువంటి సాహసం మీరు చేయలేరు, ఆ ధైర్యం మీకు లేదు. కానీ హిందువుల యొక్క ఆలయాల సొమ్ములు దోచుకోపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ ఏం చేస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఈ ఘటనతోనైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా కళ్ళు తెరిచి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
విషయం ఏంటంటే మిత్రులారా, నల్లగొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ పక్కన ఉన్నటువంటి లతీఫ్ సాహెబ్ అనే గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయడానికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రభుత్వాన్ని ఒప్పించి 140 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ గుట్టపైకి ఘాటు రోడ్డు నిర్మాణం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అప్పుడే ఒక ట్విస్ట్ మొదలైంది. వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎంటర్ అయ్యి, మా యొక్క వక్ఫ్ బోర్డు ల్యాండ్, ఇందులో ఎలాంటి రోడ్లు వేయడానికి మీకు అనుమతులు లేవు, మా అనుమతితోటి రోడ్లు వేయాల్సి ఉంటుంది, కానీ మేము ఎలాంటి అనుమతులు ఇవ్వము, భవిష్యత్తులో కూడా మీకు ఎన్ఓసి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి తేల్చి చెప్పడంతో పాటు కూడా రోడ్లు భవన శాఖ వారికి కూడా లిఖితపూరితంగా వీళ్ళు లెటర్ రాయడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, వీళ్ళు కోర్టుకు వెళ్ళి కూడా దాఖలు చేస్తారు. కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్ నాయకుల పరిస్థితి దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనుమతులు ఉంటే తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు చేయలేరు. అది కూడా 140 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి రోడ్డు నిర్మాణం ఆగిపోయిందంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళకు ఈ ఘటన ఒక చెంపపెట్టు గుణపాఠంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నారా. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేనటువంటి ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాన్ని వక్ఫ్ బోర్డుకి ఇచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. వక్ఫ్ బోర్డును తీసుకొచ్చిందే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఏ శాఖకు లేనటువంటి విస్తృతమైన అధికారాలు కల్పించింది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ పాపం వల్ల వక్ఫ్ బోర్డు బారిన పడి భారతదేశంలో చాలామంది పేదలు విలవిల కొట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క భూములు కోల్పోయి ఈ యొక్క వక్ఫ్ బోర్డు దుర్మార్గాలు ఏ రకంగా ఉన్నాయంటే, తమిళనాడులో 5 గ్రామాలు కూడా మావే అని చెప్పేసి క్లెయిమ్ చేయడంతో పాటు, అంతేకాకుండా ఇక గ్రామంలో 100 ఏళ్ల నాటి ప్రాచీన దేవాలయం కూడా మా యొక్క వక్ఫ్ బోర్డులో నిర్మాణం చేశారని చెప్పి తీర్మానం చేసింది, క్లెయిమ్ చేసుకుంది ఈ యొక్క వక్ఫ్ బోర్డు. కర్ణాటకలో రైతుల భూములు కూడా మావే అని చెప్పేసి ఈ యొక్క వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అంతేకాదు మిత్రులారా, రైల్వే శాఖ భూములు, విమానాశ్రయ భూములు, చివరికి హైకోర్టు భూములు, ఇకపోతే ప్రాచీన దేవాలయాల భూములు, ఎండోమెంట్ భూములు, ప్రతి ఒక్కటి కూడా చాలా చోట్ల ఇవన్నీ మావే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంది అక్రమంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు. ఈ దేశం లోపల రక్షణ శాఖ, రైల్వే శాఖ తర్వాత అంత పెద్ద స్థాయిలో భూములు కలిగి ఉన్నటువంటి సంస్థ శాఖ ఏదైనా ఉందంటే అది ఈ యొక్క వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డుకు ఇన్ని లక్షల ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు దానం చేశారు ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు? ఆధారాలు లేని పరిస్థితి. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు స్పందించినటువంటి దుర్మార్గమైన స్థితి ఈ దేశం లోపల ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ వారికి ఇలాంటి గుణపాఠం జరిగి తీరాల్సిందే. ఇదే కాదు, ఇంకా ప్రభుత్వం సంబంధించినటువంటి దేనికి కూడా వీళ్ళకి భూమిలో అనుమతి ఇవ్వరు, తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. కానీ మిత్రులారా, అదే ఒక హిందూ దేవాలయం భూమి అయితే, అదే హిందూ దేవాలయ ఎండోమెంట్ భూమి అయితే ఈ పాటికి హిందువుల అభిప్రాయంతో పని లేదు, భక్తుల కోరికలతో పని లేదు. కానీ ఈ పాటికి నిధులతో వాళ్ళకి ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాడికి కాంట్రాక్ట్ ఇచ్చేసి పనులు ప్రారంభం చేసేవారు, ఎవరికి దొరికినంత వాడు దోచుకునేవారు. అంత దుర్మార్గమైన స్థితి ఈ దేవాలయాలు ఉంది. అంతేకాదు మిత్రులారా, దేవాలయాలు ఇంకా దుర్మార్గం ఏంటంటే, వీళ్ళకి నచ్చినటువంటి వాడిని తీసుకొచ్చి అక్కడ పాలక వర్గం ఏర్పాటు చేసి వానికి అర్హత ఉన్నా లేకున్నా అక్కడ పెట్టి ఇష్టానుసారంగా ఈ రాజకీయ నాయకులు రాబందుల్లా దేవాలయాల మీద వాలి భక్తుల సొమ్ము కోట్లాది రూపాయలు దోచుకుపోతున్న స్థితిని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. వీరికి ఇప్పటికైనా అర్థం కావాలి. అక్కడ రోడ్డు వేయాలంటే వాళ్ళు ఒక మాట చెప్తే ఆగిపోయింది, మీకు చేయడానికి ఎలాంటి అధికారం కూడా లేదు. ఒక మసీదుని కానీ, చర్చిని కానీ, వాళ్ళ యొక్క ఒక్క భూమిని కూడా తాకేటువంటి సాహసం ఏం చేయలేరు, ఆ ధైర్యం మీకు లేదు. కానీ హిందువుల యొక్క ఆలయాల సొమ్ములు దోచుకోపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ ఏం చేస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.